వీఎల్సీ మీడియా ప్లేయర్‌పై కేంద్రం ఒక కీలక నిర్ణయం అనేది తీసుకుంది. మల్టీమీడియా ప్లేయర్ మల్టీమీడియా ప్లేయర్ విషయంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ వారు కీలక నిర్ణయం అనేది తీసుకున్నారు. భారత్‌లో వెబ్‌సైట్‌పై ఈ ఏడాది ఆరంభంలో విధించిన నిషేధాన్ని తాజాగా తొలగించిందన్నమాట. మల్టీమీడియా ప్లేయర్ వీఎల్సీ మల్టీమీడియా ప్లేయర్ విషయంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అనేది కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఈ వెబ్‌సైట్‌పై ఈ ఏడాది ఆరంభంలో విధించిన నిషేధాన్ని తాజాగా తొలగించింది. డౌన్‌లోడింగ్‌కి కూడా అందుబాటులో ఉంచడంతో యూజర్లు తిరిగి దీన్ని ఉపయోగించుకోవచ్చు. యూజర్స్ వీడియో లాంచ్ వెబ్‌సైట్‌కి వెళ్లి వీఎల్సీ మీడియా ప్లేయర్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్‌సైట్ డేటా ప్రకారం ఇప్పటివరకు 73 మిలియన్ల మంది వీఎల్సీ ప్లేయర్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. మరింత మంది డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. కాగా గతంలో ఈ మీడియా ప్లేయర్‌పై కేంద్రం నిషేధం అనేది విధించింది. దానికి కారణం ఏంటో తెలీదు. పొరపాటున నిషేధం విధించి ఉంటారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయన్నమాట ఇప్పుడు. గత నెల అక్టోబర్‌లో వీఎల్సీ మేకర్స్ కేంద్ర ప్రభుత్వానికి లీగల్ నోటీసులనేటివి పంపించారు. భారత్‌లో తమ సర్వీసులు ఎందుకు తొలగించారో చెప్పాలని కోరారు. భారత్‌లో ప్రతి ఏడాది 25 మిలియన్స్ డౌన్‌లోడ్ అవుతున్న ఈ వీడియో ప్లేయర్‌పై నిషేధానికి కారణం ఏంటో చెప్పాలని, లేదంటే తమ హక్కుల కోసం చట్టపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వీఎల్సీ మీడియా ప్లేయర్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం ఎత్తివేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీఎల్సీ ప్లేయర్‌ని అఫీషియల్‌గా డౌన్‌లోడ్ చేసుకొని మనం ఉపయోగించుకోవచ్చు.